కోరు మామిడి పచ్చడి తయారు చేయడం చూపిస్తున్నాను అనమాట. వీటిని నీటిలో రాత్రంతా ఉంచి ఇప్పుడు నీటిలోంచి బయటికి తీయడం జరిగింది. చెక్కు తీయాలన్నమాట, కోరుకోవాలన్నమాట ప్రతి మామిడికాయని. ఇప్పుడు ఎండలో పెట్టుకున్నాం. ఈ ఎండలో పెట్టిన దాన్ని ఎండాలన్నమాట. మామిడి తురుము అన్నది ఈ విధంగా ఎండుతుందన్నమాట. మనం మొత్తం మిశ్రమాన్ని కలిపిన తర్వాత దీంట్లో ఆయిల్ పోయడం జరుగుతుంది. తగినంత ఆయిల్ వేయండి. మాకు ఇప్పుడు పచ్చడి కలిపడం జరిగింది. అంతే, పచ్చడి తయారైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా? ఈ సమ్మర్లో మరొక సరికొత్త పచ్చడితో మీ ముందుకు రావడం జరిగింది. అదే కోరు మాగాయ పచ్చడి. ఈ కోరు మాగాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో దానికన్నా ముందు ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. అదేవిధంగా వీడియోను మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు ముందు చెప్పిన విధంగా నేను ఈరోజు కోరు మామిడి పచ్చడి తయారు చేయడం చూపిస్తున్నాను అనమాట. ఈ పచ్చడి తయారు చేయడం కోసం ఇక్కడ మేము 25 మామిడికాయలు తీసుకున్నాం. ఈ సైజు చూస్తున్నారు, చిన్న సైజు అనమాట. ఇవి 25 మామిడికాయలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీటిని నీటిలో రాత్రంతా ఉంచి ఇప్పుడు నీటిలోంచి బయటికి తీయడం జరిగింది. ఇప్పుడు వీటిపైన చెక్కు తీయాలన్నమాట. చెక్కు తీసి మొత్తం ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మామిడికాయకి చెక్కు తీయాలన్నమాట. మీకు చూపిస్తున్నాం కదా ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చెక్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని మామిడికాయలకి చెక్కు తీయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చెక్కు తీసిన తర్వాత క్యారెట్ తురుము ఉంటుంది కదా, తురుము తీసుకునేది. ఆ క్యారెట్ తురుము తీసుకునే దాంతో మనం ఈ విధంగా కోరుకోవాలన్నమాట. ప్రతి మామిడికాయని మనకి లోన్ టెంక తగులుతూ ఉంటుంది. సో ఆ టెంక తగిలే వరకు కూడా మొత్తం గుజ్జంతటిని కోరేయాలన్నమాట. మీకు చూపిస్తున్న విధంగా కోరండి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కోరు వస్తుంది. మీరు చూస్తున్న విధంగా కోరు వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం 25 కాయల్ని తురుము తీసుకున్నట్లయితే మనకి ఇంత తురుము వచ్చింది. దీన్ని మనం తురుము అనొచ్చు, కూర అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో మనకి ఇంత అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని వాటర్ని వేరు చేయాలన్నమాట. ఈ కోరులోంచి వాటర్ని వేరు చేసేయాలి. సో ఆ వాటర్ని ఎలా వేరు చేయాలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. కొంత తురుము చేతిలోకి తీసుకుని ఈ విధంగా మీరు పిండినట్లయితే వాటర్ అంతా మనకి కిందకి వచ్చేస్తుంది. సో ఆ మిగిలినటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని వేరే డిష్లోకి వేసుకోండి. ఇలా సపరేట్ చేసుకోండి. మీరు తురుము పిండినట్లయితే వాటర్ తీసేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో కనబడుతున్నట్టుగా ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఏదైతే తురుముని సపరేట్ చేసామో వాటర్ని ఇప్పుడు ఎండలో పెట్టుకున్నాం. ఈ ఎండలో పెట్టిన దాన్ని ఎండాలన్నమాట. ఈ తురుము విడిగా, వాటర్ కూడా విడిగా ఎండబెట్టుకోవాలి. సో చూడండి, మీకు తురుము చూపిస్తున్నాను కదా, అదేవిధంగా వాటర్ కూడా చూపిస్తున్నాను. ఈ తురుముని మనం ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలిపినట్లయితే బాగా ఎండుతుంది. అదేవిధంగా వాటర్ కూడా మీరు ఈ విధంగా ఎండలో పెట్టాలన్నమాట. దీన్ని కూడా మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ రెండు కూడా, ఇది కొంచెం చిక్కబడుతుంది, అది బాగా తురుము బాగా ఎండుతుంది, ఈ వాటర్ చిక్కబడుతుంది. సో ఈ రెండు మనకి చిక్కబడడం, ఎండడం కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు ఎండలో పెట్టాం కదా, ఉదయం ఎండలో పెట్టిన తర్వాత మనకి ఈ మామిడి తురుము అన్నది ఈ విధంగా ఎండుతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా ఎండుతుంది. అదేవిధంగా ఏదైతే జ్యూస్ మనం ఎండలో పెట్టామో అది ఈ విధంగా చిక్కగా వస్తుంది, దగ్గరగా వస్తుంది, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసుల తురుము రావడం జరిగింది. మామిడికాయ తురుము అన్నది ఎండిన తర్వాత ఇప్పుడు ఈ 4 గ్లాసుల తురుముని మనం ఆ యొక్క జ్యూస్లో
మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ మెంతులు, 2 వెల్లుల్లిపాయలు, బెల్లం 2 స్పూన్లు, ఉప్పు ఒక 100 గ్రాములకి అటు ఇటుగా వేసుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి. మీరు తర్వాత పచ్చడిని తిరగలిపినప్పుడు మళ్ళా టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకుందరు. కానీ మనకి తురుం 4 గ్లాసులు వచ్చింది కాబట్టి ఈ 4 గ్లాసుల్లో 4వ వంతు అంటే 1 గ్లాసు కారం వేయడం జరిగింది. పసుపు కొద్దిగా వేసుకోండి. వీటినన్నింటినీ కూడా మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమం మొత్తాన్ని కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనం మొత్తం మిశ్రమాన్ని కలిపిన తర్వాత దీంట్లో ఆయిల్ పోయడం జరుగుతుంది. మీరు నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు, లేదా వేరుశనగైనా వాడుకోవచ్చు. దీనికి కొద్దిగా ఆయిల్ కూడా వేసి మీరు మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేయండి. టేస్ట్ చూసిన తర్వాత మీకు ఏమన్నా ఉప్పు కారం పులుపుని బట్టి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఏమన్నా సర్దుబాటు ఉంటే చేసుకోండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గాజు పాత్రలో నిల్వ ఉంచాలి. మేము ఈ వీడియో రికార్డ్ చేస్తుంది సాటర్డే కాబట్టి శనివారం చేస్తున్నాము. సో మళ్ళీ కలిపేది సోమవారం అన్నమాట. ఈ 3 రోజులు మనం గాజు సీసాలో కానీ జాడీలో కానీ పచ్చడిని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మళ్ళా మీకు సోమవారం కలిపే రోజు పచ్చడి టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మన కోరుమాకాయ పచ్చడి 3వ రోజు ఈ విధంగా అన్నమాట ఊరింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి. మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని ఈ డబ్బాలోనే కలిపేయడం జరుగుతుంది. మీకు ఎక్కువ ఉన్నట్లయితే వేరే ఏదైనా బేసిన్లో వేసుకుని కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమైనా తగ్గినట్లయితే కలుపుకోండి. అదేవిధంగా ఆయిల్ కూడా మీరు దీంట్లో తగినంత వేసుకోవచ్చు. చూసుకోండి, మీకు ఆయిల్ అయితే పడుతుంది. సో తగినంత ఆయిల్ వేయండి. అలానే ఉప్పు కారం టెస్ట్ చేసుకుని మీరు అవి కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. కలిపినట్లయితే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీన్ని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుని మనకి 1 ఇయర్ అంతా కూడా వాడుకోవచ్చు. ఇది చట్నీ ఇలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ లేదా రైస్లో కానీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మాకు ఇప్పుడు పచ్చడి కలిపడం జరిగింది. ఈ పచ్చడి కలిపినప్పుడు మాకు ఉప్పు కారం ఆయిల్ కూడా పట్టింది. ఆయిల్ మాకు ఇంచుమించుగా 30 kg వరకు పట్టింది అనమాట. అలానే ఉప్పు కారం మీరు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఈ కాయలు పుల్లగా ఉండడంతో మాకు ఉప్పు కారం కూడా మళ్ళా కలపవలసి వచ్చింది. సో ఈ విధంగా కలుపుకుని మనం పచ్చడి తయారు చేసుకోవడమే. అంతే, పచ్చడి తయారైపోయింది. మీరు ఈ పచ్చడిని నిల్వ ఉంచుకుని సంవత్సరం పాటు వాడుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇదే ఈరోజుటి మన కోరుమావిడి పచ్చడి అనమాట. ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే వీడియోని తెలిసిన వారితో షేర్ చేయండి. మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.